ఎంపీ సీట్ల కోసం కాంగ్రెస్లో విపరీతమైన పోటీ నెలకొంది. 17 సీట్ల కోసం 306కు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబాద్, పెద్దపల్లి, వరంగల్ స్థానాలకు అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్ సీటు కోసం అతి తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం సీటు బరిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్ ఖమ్మం సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమకుమార్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. నల్లగొండ సీటు కోసం మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్, మంత్రి కోమటిరెడ్డి సోదరుడు మోహన్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇదే స్థానం నుంచి పటేల్ రమేష్ రెడ్డి కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. నల్లగొండ ఎంపీ సీటు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల వేళ రమేష్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చింది. ఇక మల్కాజ్గిరి సీటు కోసం నిర్మాత బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి, వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ స్థానాల కోసం సర్వే సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నారు. నాగర్ కర్నూలు సీటు కోసం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అప్లై చేసుకున్నారు. ఇక వరంగల్ సీటు కోసం పొంగులేటి అనుచరుడు పిడమర్తి రవి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మీద భారీగా పోటీ నెలకొంది. ఎంపీ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో భారీగా దరఖాస్తులు పెట్టుకున్నారు. అత్యధికంగా ఖమ్మం, అలాగే అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి దరఖాస్తులు చేసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ స్థానం హాట్ కేక్లా మారింది. ఈ స్థానం నుంచి ఎక్కువగా పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టికెట్ కోసం ఉప ముఖ్యమంత్రి భార్య నందిని, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, అలాగే మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి నేతలంతా కూడా ఖమ్మం నుంచి పోటీ పడుతున్న పరిస్థితి. మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ స్థానాలకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. అందులో మరీ ముఖ్యంగా ఖమ్మం స్థానానికి సంబంధించి ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖమ్మం పార్లమెంటు సీటుకు సంబంధించి అధిష్టానం ఎలాంటి అభిప్రాయంతో ఉంది? ముఖ్యంగా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ స్థానంపై అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎస్ రామదాస్, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకైతే ముఖ్య నేతలంతా కూడా క్యూ కడుతున్నారని చెప్పుకో. అయితే అత్యంత ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉండడంతో చాలా ముఖ్య నేతలు, కీలక నేతలు, మంత్రుల కుటుంబ సభ్యులు కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు తీవ్ర ఆసక్తి అయితే చూపిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయి. గాంధీ భవన్ కి నేరుగా వెళ్లి చాలా మంది ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే దరఖాస్తు సమర్పించిన వారిలో ప్రధానంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లునందినితో పాటు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేంద్ర కూడా దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త వివిసి రాజుతో పాటు ఇలా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా మాజీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమకుమార్ కూడా ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తనకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా పొడిచినటువంటి కొన్నేని సాంబశివరావు కూడా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. సో ఖమ్మం పరిధిలో పూర్తిగా కాంగ్రెస్ చాలా అత్యంత బలంగా ఉంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 2.5 లక్షల ఓట్ల తేడా అటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య ఉంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ అత్యంత బలమైనటువంటి పార్టీగా ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఉందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ కూడా అదే హామీలో అభ్యర్థులను ప్రత్యర్థులు నిలబెట్టేందుకైతే పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. కానీ ఖమ్మం పార్లమెంట్ పైనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఫోకస్ చేయడం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున సమస్య తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా మంత్రుల కుటుంబ సభ్యులే ఈసారి బరిలో ఉండడంతో దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విహెచ్ రేణుకా చౌదరి వంటి నేతలు కూడా ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ నుంచే పోటీ చేస్తామని ఇప్పటికే తేల్చెప్పారు. దరఖాస్తు కూడా చేశారు. సో పార్టీ అధిష్ట నిర్ణయం మాత్రం శిరోధార్యంగా పాటిస్తామని చెప్పి అందరూ ఆశావాహులు చెప్తున్నప్పటికీ పార్టీలో మాత్రం కొంత అంతర్గత యుద్ధం మాత్రం దీనివల్ల చెలరేగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలపై, అదేవిధంగా పూర్తి స్థాయిలో సమీకరణాలు, సామాజిక సమీకరణాలపైనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తుంది. ప్రధానంగా ఏఐసీసీతో పాటు టీపీసీసీ కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అగ్రనేతలు ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారన్న ఒక ప్రచారం అయితే జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, సీనియర్ నేతలు మాత్రమే ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవడం మాత్రం చాలా చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఏ విధంగా బరిలో ఉంటారు, నిజంగా మంత్రుల మద్దతు ఏ విధంగా ఉంటుంది, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ అభ్యర్థికి మద్దతు ఇస్తారనే అభిప్రాయ సేకరణ వచ్చు అనేక అంశాలపై ఇప్పటికే ఏఐసీసీ అయితే మేధోమదనం జరుపుతుంది. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మరికొద్ది రోజుల్లో అవకాశం ఉంది. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ అధిష్టానం బాగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా మెజార్టీ స్థానాలు ఖమ్మం పార్లమెంట్లో గెలుచుకోవడంతో ఎక్కువగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని
ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై కూడా పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇక ఖమ్మంతో పాటు నల్లగొండ, భువనగిరికి సంబంధించి కూడా అధిక పోటీ నెలకొంది. ఈ 2 సీట్ల కోసం కూడా భారీగా దరఖాస్తులు చేసుకున్న పరిస్థితి. ఈ 2 స్థానాల్లో ఈ 2 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కూడా భారీగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు కైవసం చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా భారీ పోటీ నెలకొంది. ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా ఎక్కువ మంది ఆశావాహులే ఉన్న పరిస్థితి కనబడుతోంది. సో పార్టీ అధిష్టానాన్ని కూడా ఇటు నల్లగొండ, అటు భువనగిరి 2 స్థానాలకు సంబంధించి కూడా కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉంది ఎవరికి టికెట్ కేటాయించాలనే అంశంపై. సో ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? మా ప్రతినిధి రమేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ముఖ్యంగా నల్లగొండ సీటు కోసం మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్, అలాగే కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డి, ఇక పటేల్ రమేష్ రెడ్డి వీళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. మరోవైపు భువనగిరి నుంచి కూడా ఎక్కువ పోటీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఏం జరగబోతుంది? ఈ 2 స్థానాలకు సంబంధించి ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు. పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఏ సమీకరణాలను తీసుకొని ఏ బేసిస్లో పార్టీ టికెట్ కేటాయించే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ? రైట్, జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలు కూడా 2 కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు కావడంతో కూడా 2 కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు కావడం, అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కూడా ఎంపీ ఖచ్చితంగా గెలుస్తామన్న తీరాతో కూడా ఆశావాళ్ళు చాలా వరకు ఎక్కువగా నల్గొండ, భువనగిరి పార్లమెంట్ చూసినట్టే భువనగిరి పార్లమెంట్ కి అత్యధికంగా ఎక్కువగా దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భువనగిరి పార్లమెంట్ నుంచి చామల కిరణ్ రెడ్డి ముందు నుంచి అతను రేవంత్ రెడ్డి అనుచరుడుగా వస్తున్నారు. భువనగిరి పార్లమెంట్ కు సంబంధించినటువంటి వ్యక్తి చామల కిరణ్ రెడ్డి ఆ దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా కొత్తగా ఆ తెరపైకి కుంభం అనిల్ రెడ్డి, ఎవరైతే భువనగిరి ఎమ్మెల్యే ఉన్నారో కుంభం అనిల్ రెడ్డి కుమార్తె కుంభం కీర్తి రెడ్డి కూడా పోటీకి సై అంటుంది. ఆమె కూడా నేను ఇక్కడ స్థానిక వాసిని, ఆ యూత్ కి యువతకు చోటు ఇవ్వాలని ఖచ్చితంగా పోటీలో ఉంటానని దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు, కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి కోమటిరెడ్డి, సూర్య పవన్ రెడ్డి, అదేవిధంగా బీసీల విషయానికి వస్తే పున్నా కైలాస్, అదేవిధంగా సూర్యాపేట డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ఇలా చాలా వరకు కూడా భువనగిరి పార్లమెంట్ కు దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇన్ఛార్జ్ గా ఉండడంతో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా క్లియర్ గా అది ఎవరినైనా కానీ డిసైడ్ చేయాలన్నా కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కీలకంగా మారే అవకాశం కనపడుతుంది. మరోవైపు నల్గొండ కూడా గతంలో మొన్నటి వరకు కూడా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉండడం జరిగింది. ఇప్పుడు నల్గొండ పార్లమెంటు స్థానాన్ని కూడా ముందు నుంచి మనం అనుకున్నట్లు జానారెడ్డి తనయుడు రఘువీర్ టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జానారెడ్డి ఈ తనయుడులో ఇప్పటికే జైవీర్ ఒకరు నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాగార్జున సాగర్ రఘువీర్ కూడా మిర్యాలగూడ గతంలో అసెంబ్లీ టికెట్ ఆశించారు. అది అక్కడ బిఎల్ఆర్ కు సీట్ రావడం ఖచ్చితంగా రఘువీర్ ఎప్పటి నుంచో కూడా పోటీ చేయాలని భావిస్తున్నంతో ఖచ్చితంగా నల్గొండ పార్లమెంటు స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి కూడా అందరికి తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా అతను ఖచ్చితంగా, ఎందుకంటే మన సూర్యాపేట ఎన్నికల్లో కూడా పోటీ నుంచి చివరి నిమిషంలో కూడా తప్పుకున్నటువంటి పరిస్థితి. అధిష్టానం చాలా క్లియర్ గా చెప్పింది, ఆ సీట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆ సిట్టింగ్ ఎంపీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి ఓకే చెప్పడం జరిగింది. హైకమాండ్ కూడా మాట్లాడడం జరుగుతుంటే కూడా అటు పటేల్ రమేష్ రెడ్డి, అటు జానారెడ్డి తనయుడు, అదేవిధంగా ఇంకా ఈ విధంగా దరఖాస్తులు మాత్రం నల్గొండ పార్లమెంట్ కంటే ఎక్కువగా భువనగిరికి వచ్చాయని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 2 పార్లమెంట్ విషయాలకు వస్తే 2 కూడా సిట్టింగ్ స్థానాలు కావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పూర్తిగా నల్గొండ పార్లమెంట్ లో ఒక సూర్యాపేట మినహా మిగతా 6 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటు భువనగిరి వైపు వస్తే ఒక జనగానం మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. అందుకు కావడంతో కూడా నల్గొండ భువనగిరి పార్లమెంట్ పై చాలా ఫోకస్ పెంచడం జరిగింది. ఆశాభావాలంతా కూడా మన టికెట్ ఆశించిన వారు, అదేవిధంగా సీనియర్ నేతలు, అదేవిధంగా ఎక్కువగా తెర మీదకి వస్తున్నారు. అయితే గతంలో రాజకీయాల్లో ఉన్నటువంటి ఆ జానారెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కుంభమణి రెడ్డి, ఈ విధంగా ఆ కుటుంబం నుంచి ఎక్కువగా దరఖాస్తులు రావడం కూడా వారు కూడా ఆశావాళ్ళతో కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలని కూడా ఒక భువనగిరి నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి పరిణామం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా నిన్నటితో అప్లికేషన్లు ముగిసిన జరిగింది. పెద్ద సంఖ్యలో కూడా భువనగిరికి దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి గతంలో మొన్నటి వరకు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పరిశీలకునిగా, అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ విషయానికి వస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలకునిగా ఉండడం జరిగింది. వీరిద్దరే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా నల్గొండ భువనగిరి ఖచ్చితంగా 2 సిట్టింగ్ స్థానాలు సాధించుకోవాలన్న దిశగా కూడా కాంగ్రెస్ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద ఎంపీ సీట్ల కోసం కాంగ్రెస్లో విపరీతమైన పోటీ నెలకొంది. 17 సీట్ల కోసం
306కు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబాద్, పెద్దపల్లి, వరంగల్ స్థానాలకు అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయి. ఆయా పార్లమెంటు పరిధిలో ఎక్కువగా అసెంబ్లీ సెగ్మెంట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఇందుకు కారణం. ఇక హైదరాబాద్ సీట్ కోసం అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఓవరాల్గా 306 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఎక్కువ పోటీ నెలకొన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించాలి, ఏ సమీకరణల ఆధారంగా సీట్లు కేటాయించాలనే అంశంపై కూడా అధిష్టానం ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.